కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా దాంట్లో క్లియర్ గా అక్కడ రాసి పెట్టుంటారు తెలుసా. అది తెలియకనే జాకీలో కావాలన్నాడు, అందుకని తిరుపతి మొత్తం తిప్పుతుండు మా బాబాయ్. అదే మీకు ఒకసారి చెప్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాడు. అంటే దాంట్లో శ్రీకాళహస్తిలో బట్టలు వదిలిపెట్టి వచ్చినారు. అవును, బట్టలు వదిలి వచ్చిన, అది తెలియక నేను వదిలి కాదు కాదు, దాంట్లో క్లియర్ గా అక్కడ రాసి పెట్టుంటారు తెలుసా. అది తెలియకనే అందుకే నీకు దరిద్రం తగిలింది. తెలిసి ఉంటే పట్టుకొచ్చేది. ఏం తాగుదామా? చెన్నైపట్నం చెప్పినావుగా, రైట్, ఓకే. స్టార్టింగ్ ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరాయ్యా, ఏడు కొండల స్వామి, ఏడు కొండల స్వామి. రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కరుణించి తన ఎడకు రప్పించినవాడు, కంచిలోన నోడ. మా బాబాయ్కి ఏమో కొంచెం బట్టలు లేక తిరుపతి వచ్చినాం. అక్కడ మాదన్న వాళ్ళిద్దరికి చొక్కాలు, ప్యాంట్లు కాదు ఏమంటారు, చొక్కాలు కానీ బాబాయ్ లుంగి జాకీలో కావాలన్నాడు, అందుకని తిరుపతి మొత్తం తిప్పుతుండు మా బాబాయ్. అదే మీకు ఒకసారి చెప్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాడు. ప్రకాష్ ఇటు చూడు, హాయ్ అను అన్నా, రాజన్న. హలో ఫ్రెండ్స్, తిరుమలలో దర్శనం అయితే ఉదయం అయిపోయింది. ఇప్పుడు మేమున్న విశ్రాంతి తీసుకుంటున్న భవనం నుంచి భోజనశాలకు అయితే 800 మీటర్స్ ఉంది, అక్కడికైతే వెళ్ళి భోజనం చేస్తాం. ఓకే, బాయ్. బాయ్. ఫ్రెండ్స్, శ్రీవారి పాదానికి వెళ్తున్నాం. చూడండి, मैं दक्षिण में कटा ले मैं दे देती का
देख रहा हूँ। రానా విడిగా మధ్య బోండా సుబోస్ గుడికి ఆపోజిట్లో రోడ్డు మీద ఉన్నాం. ఇప్పటికైతే అంటే నేనున్న ప్లేస్లో కొద్దిగా ఫ్రీగా ఉంది, కానీ అక్కడ వరాహస్వామి దగ్గర మాత్రం ఫుల్ రష్ ఉంది. చూడాలి, ఇంకా ఆ రష్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సెలవులు ఉన్న కారణంగా అందరూ కూడా ఈ టూర్లలో ప్లాన్ చేసుకుంటారు, కాబట్టి ఈ రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. విజయవంతంగా ఓం నమో వెంకటేశాయ దర్శనం కంప్లీట్ అయిపోయింది. తిరిగి వెళ్ళు ప్రయాణంలో మార్గ మధ్యలో ఈ సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తూ ముక్తులమైనాము. ఓం నమో వెంకటేశాయ. పద్మావతి యూనివర్సిటీ కొత్త శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పేరేనా? అందరికి ఒకసారి తిప్పను. ఆపదవాడ అనాథరక్షక ముఖ చిత్రం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ.